ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు. సంధ్య వేళకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవను ఎక్కి సరస్సు ఆవలి వైపున ఉన్న కఫర్నామునకు పయనమైరి. అంతలో చీకటి క్రమ్మెను, కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. పెనుగాలి వలన సరస్సు నందు అలలు చెలరేగెను. వారు 3-4 మైళ్ళు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడుచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి. కాని యేసు వారితో, నేనే, భయపడకుడు అని చెప్పెను. వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొన కోరిరి. ఇంతలో పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేరెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.